999. ఉదయకాల సమాచారంతో మీ ముందుకు వచ్చింది ఈ వార్తల వామన్ రావు. ఈరోజు ముఖ్యాంశాలు చూద్దాం. ఇప్పుడు రాష్ట్రం అంతటా ఎక్కడ చూసినా ఒకే గోల, ఒకే డిస్కషన్. అది జూడా స్ట్రైక్, జూడా స్ట్రైక్, జూడా స్ట్రైక్. జాడలేని జూడాలు, వాడవాడలో గోడలు. అసలు ఏమైంది జూడాలకి? ఎందుకు ఈ గోల? వాళ్ళకేం కావాలి? ప్రభుత్వం ఏమి ఇస్తుంది? ఆ రెండింటి మధ్యలో తేడాలేంటి? మీకోసం ఈ రోజు మీ ముందుకు తెస్తుంది మా ఈ స్పెషల్ ఫోకస్ 30 minutes లో. సారీ జస్ట్ 13 minutes లో. అది హైదరాబాద్ లో అవుట్స్కట్స్ లో ఉన్న అరకొర సౌకర్యంతో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. దానిలో ఎలాగోలాగా తన టెంపరీ సర్వీస్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉన్న ఒక డాక్టర్ చివరి రోజు అది కట్ చేస్తే, సిస్టర్ చాయ్ తీసుకోండి, సిస్టర్ చాయ్ బిస్కెట్ తీసుకోండి. ఇవాళ నా టెంపరీ సర్వీస్లో లాస్ట్ డే, రేపటి నుంచి కానీ రాని ఇక్కడికి. ఏంటి సార్ ఉట్టి చాయ్ బిస్కెట్ నా బిర్యానీ పార్టీ ఇవ్వరా మాకు? పార్టీలు ఇచ్చే పరిస్థితులు ఏం సిస్టర్ మేము, మీకు తెలుసు కదా. గత 7 నెలల నుంచి మాకు గీత రాలేదు. అవునండి సార్, ఈ విధంగానే మీకు కష్టాలు తీరినాయి. మనం చూసాం సార్, దవాఖాన కొత్త డాక్టర్ ఎప్పుడు వస్తారో ఏం. మాకు కూడా మీలాగా పర్మనెంట్ జాబ్ లేదు, ఎంత బాగుండదు సిస్టర్. ఇక్కడే ఉండేవాళ్ళం. అలా డాక్టర్ వెళ్ళిపోయాక కౌన్సిలింగ్ జరిగి మరో డాక్టర్ వచ్చేంత వరకు ఆ మధ్యలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఆ ఆరోగ్య కేంద్రం పరిస్థితులు ఏంటి, ఇప్పుడు మనం చూద్దాం. ఓ సిస్టర్ అమ్మా, డాక్టర్ ఏది? ఎప్పుడు వస్తారు? ఎన్నిసార్లు చెప్పాలా మీకు? 3 నెలల నుంచి ప్రాణాలు తింటారు. డాక్టర్ నీ కొత్త డాక్టర్ ఎప్పుడు వస్తా మాకు తెలుపమ్మా. ఏందో ఇదే గోల ప్రతి నెల. ఐడియా ఫైనల్ గా కౌన్సిలింగ్ జరిగింది. ఆ ఆరోగ్య కేంద్రానికి వచ్చింది మరో కొత్త డాక్టర్ 6 నెలలకి. వసతులు లేవా? మందులు లేవు, డాక్టర్లు లేరా? మీ ప్రాణానికి మీరే బాధ్యులు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సిస్టర్ సిస్టర్ సిస్టర్, నేను డాక్టర్ని. సిస్టర్ ఓపీ ఎక్కడ? ఇదే ఓపీ. ఓటీ వాడెక్కడ మరి? ఈ కొత్త డాక్టర్ మీకు దవాఖాన సమాజంలోకి మీకు చిరవసేవ అయిపోతుంది. అలా కొత్తగా వచ్చిన డాక్టర్ ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండగానే, డాక్టర్ అమ్మా, డాక్టర్ అమ్మా, కూర్చోమ్మా కూర్చో. ఏమైందమ్మా? బీపీ ఆపరేటర్ తీసుకోనా? ఈ బీపీ ఆపరేటర్స్ వాడక 6 నెలలు మేడం, అందుకే దుమ్ము దొరుకుతున్నారు మేడం. మేడం ప్లాస్టిక్ వేయడం మర్చిపోయినా మేడం. ఏంటమ్మా బీపీ ఇంత ఎక్కువ ఉంది?
ఏమైందమ్మా, ఎన్ని నెలలు హాస్పిటల్లో చూపించలేదా? బీపీ ఎక్కుందని ఎవరు చెప్పలేదా మీకు? చాలా సార్లు వచ్చినామమ్మా, ఎప్పుడు వచ్చినా డాక్టర్ అమ్మ లేదు అన్నారు. అమ్మ మెగ్నీషియం సల్ఫేట్ తీసుకొనిరా. మెగ్నీషియం సల్ఫేట్ స్టాక్ లేదు. అట్లీస్ట్ డెప్పిన్ ఉందా? పేషెంట్ కి రాసండి, వాళ్ళే తెచ్చుకుంటారు. అమ్మ పేషెంట్ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. ఎప్పుడైనా ఫిట్స్ రావచ్చు. ఈమెకి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి. మత్తు డాక్టర్ కి చూపిస్తా. ఈ లోపల ఈ మందులు తీసుకొని రండి. మీరే దండమమ్మా, మీరే చూసుకుంటాం. ఎన్ఎస్ఐటిస్ కి కాల్ పెట్టమ్మా. సార్ ఇది సార్ ప్రైమరీ కేసు సార్. ప్రీ ఎక్లాంషియాలో ఉంది సార్, కానీ అన్బుక్డ్ కేసు సార్. ఒక్క రిపోర్ట్ కూడా లేదు కదా మేడం. మరి ఏం చేద్దాం సార్? ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఫిట్స్ వచ్చేలాగా ఉన్నాయి సార్. ఎవరికి మేడం? నీకా పేషెంట్? జోకులొద్దు సార్, చూడండి సార్, ఏం చేద్దాం సార్? మీరు కంగారు పడి నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టద్దు మేడం, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో నేనే సెక్షన్ ఇచ్చేదా. సార్ అలా కాదు సార్. పైకి పంపించేద్దాం. ఏంటి సార్ పైకా? పైకే అదే మేడం, హయ్యర్ సెంటర్కి. హాస్పిటల్లో కరెంట్ కూడా పైకా సార్? పైకి మేడం, కంగారు పడకండి, అదే హయ్యర్ సెంటర్కి. ఓకే ఓకే సిస్టర్, ఈ కేసుని జిఎంహెచ్ కి రెఫర్ చేయండి. ఏం బాలేదు సార్. అసలు ఏంటి మేడం, మార్నింగ్ ఇచ్చిన చాయ్ బిస్కెట్ బాగాలేదా? కాదు సార్, ఇలా వచ్చిన ప్రతి ఒక్క కేసుని ఫెసిలిటీస్ లేవని హైయర్ సెంటర్ కి రెఫర్ చేయడం, మనం వచ్చి 6 నెలలు అడ్జస్ట్ అవ్వడానికి మొత్తం అంతా టైం అయిపోతుంది సార్. ఇదేం బాలేదు సార్. బాగాలేదు కదా మేడం, కానీ మనం ఏం చేయగలం? ఒక పని చేయొచ్చు సార్, జూడాలు టెంపరీ నుంచి పర్మనెంట్ రిక్రూట్మెంట్ కావాలని స్ట్రైక్ చేస్తున్నారు సార్. మనం కూడా వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. సపోర్ట్ చేద్దాం, సకల బతుకులను బాగు చేద్దాం. జై జూడా! పిక్చర్ అవి బాకీ హై బాస్. అలా అనివిరామంగా 15 రోజుల పాటు సాగిన జురాల స్ట్రైక్ దిగి వచ్చిన ప్రభుత్వం ఫలితంగా మనకు పర్మనెంట్ రిక్రూట్మెంట్స్, అదే డాక్టర్లకి పర్మనెంట్ రిక్రూట్మెంట్స్. అలా రిక్రూట్మెంట్స్ అయిపోయిన సంవత్సర కాలం తర్వాత ఆ ప్రాథమిక కేంద్ర పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇదిగో అమ్మా, ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. డాక్టర్ ఎంత బాగా చూసారో. అవునమ్మా నిజమే. ముందంతా సంవత్సరానికి డాక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, అసలు వస్తువులు కూడా లేకుండే. ఇప్పుడేమో ఒక డాక్టర్ వచ్చింది, చాలా బాగా చూస్తుంది. ఇంకొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉంటదంట. నా మొదటి కాన్పప్పుడు చాలా కష్టమైంది. జిఎంహెచ్ హైదరాబాద్ కి పంపించారు. రెండో కాన్పు ఇక్కడే సాఫీగా అవుతుందని అనుకుంటున్నా. అమ్మయ్య, ఇక ఈ ఆరోగ్య కేంద్రానికి వీటి అవసరం లేదనుకుంటాను. చూసారుగా ఈరోజు మా ఈ స్పెషల్ ఫోకస్. సో జూడా స్ట్రైక్ కి మీరు కూడా సపోర్ట్ ఇస్తున్నారని భావిస్తూ జై జూడా, ఆవాజ్ జై జూడా, జై జూడా, టెంపరీ